తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు అనేక ప్రత్యేకమైన దేవాలయాలు ఉన్నాయి. అలాంటి విశిష్ట దేవాలయం ఛత్తీస్గఢ్లోని బలోదా బజార్లో ఉంది. ఈ ఆలయం మహానది ఒడ్డున ఉంది. ఇది పురాతన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. సోదర సోదరీమణులు కలిసి ఈ ఆలయంలోకి ప్రవేశించరాదని చెబుతారు. దీని వెనుక ఒక ప్రత్యేకమైన కథ ఉంది. దాదాపు 6 నెలల పాటు నిరంతరంగా ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ ఆలయ ప్రధాన శిల్పి పేరు నారాయణ అని గ్రామస్తులు చెబుతారు. అతను గిరిజన వర్గానికి చెందినవాడు. ఈ గ్రామానికి శిల్పి పేరు పెట్టారు. ప్రధాన శిల్పి నారాయణ రాత్రిపూట పూర్తిగా నగ్నంగా ఆలయాన్ని నిర్మించేవాడని చెబుతారు. శిల్పి నారాయణ్ భార్య భోజనంతో నిర్మాణ ప్రాంతానికి వచ్చేది. ఆలయ శిఖర నిర్మాణానికి సమయం వచ్చినప్పుడు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఒకరోజు ఎందుకో గాని శిల్పి భార్యకి బదులు చెల్లి భోజనం తెచ్చింది. అప్పుడు పనిచేస్తున్న శిల్పి నారాయణ సిగ్గుతో ప్రాణాలు వదులుకున్నాడు. ఆలయ ప్రధాన శిల్పి అయిన నారాయణ అతని సోదరి యొక్క కథలతో ప్రభావితమైన ఈ పురాతన ఆలయానికి అన్నదమ్ములు, సోదరీమణులు పూజలు, దర్శనం కోసం కలిసి వెళ్లరని పురాణాలు చెబుతున్నాయి. సోదర సోదరీమణులు కలిసి వెళ్లకపోవటానికి గోడలపై ఉన్న లింగ శిల్పాలు కూడా కారణం. ఈ శివాలయం శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. స్థానిక ప్రజల ప్రకారం ఈ ఆలయాన్ని 7వ, 8వ శతాబ్దాల మధ్య కాలచూరి కాలం నాటి రాజు నిర్మించారని చెబుతారు.